కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 19న తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, సిఐటియు భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బంధు సాయిలు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం ఇటీవల కాలంలో పార్లమెంట్లో తెచ్చిన చట్టాలను రద్దు చేయాలని కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, సకల జనాలను చైతన్యం చేయడం కోసం చేపట్టిన యాత్ర జయశంకర్ జిల్లాకు చేరుకుంది. ఈ యాత్రతో పాటు ఫిబ్రవరి 19న మోడీ సర్కార్ నియంతృత్వ ధోరణికి, బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరగబోయే సమ్మెను జయప్రదం చేయాలని జిల్లా కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు, జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సిఐటియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తారీఖు నుంచి 11వ తారీఖు ఈ రోజు వరకు జీప్ జాత దాదాపు 10 మండలాలు, అదేవిధంగా 343 గ్రామాల్లో కలిగి తిరిగి ఈరోజు సుందరయ్య నగర్లో ముగింపు సభకి రావడం జరిగింది. బంధు సాయిలు గారు అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతూ ఉన్నది. 4 లేబర్ కోడ్లు భారతదేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది కార్మిక వర్గానికి 8 గంటల పని స్థానంలో 10 గంటల పని పెట్టాలని, 12 గంటల పని పెట్టాలని, జీతాలు నిర్ణయించే హక్కుని యజమానులకే కట్టబెట్టాలని, అలాగే 10 సంవత్సరాలు పనిచేసిన కాంట్రాక్ట్ కొలువుల కిందే ఉండాలి తప్ప ఎవరికి ఉద్యోగ భద్రత వద్దని, అదేవిధంగా ఏ కంపెనీని మూతేయాలి, ఏ కంపెనీని తెరవాలి, యజమానులకు ఎట్లా స్వేచ్ఛగా అధికారాలు ఇవ్వాలి అనేది 4 లేబర్ కోడ్లో వచ్చినాయి. ఇది చాలా 50 కోట్ల మంది కార్మిక వర్గాన్ని నష్టం కాబట్టి అందుకే ఈ జాతాలో ప్రధానమైన డిమాండ్గా లేబర్ కోడ్లు రద్దు చేయమనేది ఒక నినాదం. రెండోది, కొత్త కరెంటు చట్టం విద్యుత్ 2025 చట్ట ప్రకారం ఇప్పుడు ఢిల్లీలో కానీ, అదేవిధంగా ఛత్తీస్గఢ్, చండీగఢ్, అలాగే ముంబై, కలకత్తా, మద్రాసు ఇటువంటి మహానగరాల్లో ఇప్పటికే బహుళజాతి కంపెనీలకి టాటా, బిర్లాలు, అంబానీ ఇట్లాంటి వాళ్ళందరికీ కట్టబెట్టారు. విద్యుత్ ప్రైవేటీకరణ జరిగితే వచ్చే ప్రమాదం మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 200 యూనిట్లు పేదలకు ఉచిత కరెంటు ఉందో అది రద్దయ్యే ప్రమాదం ఉన్నది. ఈ నెల జనవరి 26తోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగరంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలేసి 4వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. కష్టాలకు, నష్టాలకు, ఇబ్బందులకు నీళ్లు లేకపోయినా, అదేవిధంగా తేళ్లు గుట్టి, పాములు గరిచి అనేక రకాల కష్టాలకు ఓర్చుకున్నటువంటి సుందరయ్య నగర్ వాసులందరికీ సిపిఎం పార్టీ అభినందనలు తెలియజేస్తూ ఉంది. వెంటనే ప్రభుత్వాలు సుందరయ్య నగర్ వాసులందరికీ ఇంటి నెంబర్లు ఇవ్వాలి, ఇంటి పట్టాలు ఇవ్వాలి, దీన్ని మౌలికంగా సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది, రోడ్లు వేయించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ పని వెంటనే ప్రభుత్వాలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సుందరయ్య నగర్లో దాదాపు 2000 మంది గుడిసెవాసులు 4 సంవత్సరాల నుంచి నివాసం ఉంటా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి వీళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టించి, ఇంటి నెంబర్ ఇచ్చి, పక్కా గృహాలు అయ్యే అటువంటి పద్ధతిలో మౌలిక సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పి ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున మా ఆందోళన పోరాటాలని ప్రభుత్వాలు సవిసూడాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.